గుర్తుపెట్టుకో, నువ్వు తెలివిగా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ 20 పనులు చేస్తేనే నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి వీటిలో ఏ ఒక్కటి నువ్వు నిర్లక్ష్యం చేసినా జీవితం అనేది సర్వనాశనం అయిపోతుంది. మనిషి విజయం సాధించినప్పుడు అప్పుడు తనలో మేల్కొంటుంది అహంకారం అనేది. ఇక అప్పుడు అలానే మనిషి తరచుగా ఒక విషయాన్ని ఖచ్చితంగా మర్చిపోతూ ఉంటాడు. వంగి ఉండడం ఆలోచిస్తారు. నేను వేరే వారి ముందు అసలు ఎందుకు వంగాలి అని. ఇక అలా ఎందుకు అవుతుంది అంటే మనిషి ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతూ ఉంటారు. అసలు ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో తను ఏదైతే పొందాడో అది తను వంగే పొందాడు అని. బాల్యంలో నడవడం ఎలా నేర్చుకుంటారు? ఈ భూమిపైన వంగి పడుతూ లేస్తూ పెద్దవారి ఆశీస్సులు ఎలా తీసుకుంటాం? వంగే కదా. ఒక రైతు పంట కొయ్యాలి అంటే ఎలా కోస్తాడు? వంగి కోయాల్సిందే. కుండ నుంచి తాగడానికి, నువ్వు మంచినీళ్లు తీయడానికి, దాహం తీరడానికి నువ్వు వంగి తీరాల్సిందే. భగవంతుడి దగ్గర నుంచి ఆశీర్వాదం, అనుగ్రహం పొందాలి అంటే భగవంతుడి ముందు నువ్వు వంగి తీరాల్సిందే. తుఫాను వచ్చినప్పుడు వృక్షాలు సురక్షితంగా ఎలా ఉంటాయి? వంగి గౌరవం ఎలా పొందగలుగుతాం? వంగి ఉండడం ద్వారానే ఎవరి ముందైనా సరే నువ్వు వంగి ఉండడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం మన ఆత్మ గౌరవాన్ని వదులుకోవడం కాదు. దాని అర్థం వినయం. మనం మనుషులం. మనం ఆ ఆకాశాన్ని అందుకోవాలి అంటే ఎటువంటి పక్షిలాగానో మనకి రెక్కలు అస్సలు అవసరం లేదు. నిజమే కదా. కేవలం మనం ఎంతైతే వంగుతామో అంతే పైకి వెళ్తూ ఉంటామని అస్సలు మర్చిపోకు. నువ్వు తెలివిగా జీవించడం అంటే కష్టపడకుండా చక్కగా ఆలోచించి సరైన నిర్ణయాలు నువ్వు తీసుకుంటూ అర్థవంతంగా నువ్వు ముందుకు సాగిపోవాలి. నువ్వు తెలివిగా జీవించాలి అంటే కొన్ని ముఖ్యమైన అలవాట్లు, కొన్ని ముఖ్యమైన పనులు, అలానే ఆలోచన విధానాలు, ప్రవర్తన శైలిలు నీకు ఎంతో అవసరమని గుర్తుపెట్టుకో. ఇందులో ముఖ్యంగా మొదటి పని ఏంటి అంటే లక్ష్యం అనేది స్పష్టంగా ఉంచుకోవడం. నువ్వు ఏదైనా సాధించాలి అంటే నువ్వు ముందుగా నీ గమ్యం ఏంటో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. స్పష్టంగా తెలుసుకోవాలి. స్పష్టత లేకుండా ప్రయాణం అనేది నీకు మొదలైంది అంటే మధ్యలోనే నువ్వు మార్గం తప్పే అవకాశం అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకో. నువ్వు నీ జీవితంలో నీకు ఏం కావాలో, నువ్వు ఏ దిశగా వెళ్ళాలో నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. అర్థమవుతుందా? ఒక పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న దశలుగా విభజించుకొని నువ్వు అప్పుడు వాటిని మంచిగా దాటుకుంటూ ముందుకు సాగిపో. ఇక రెండవది ప్రాధాన్యతలను గుర్తించడం. నువ్వు ప్రతిరోజు కూడా మొత్తంగా అన్ని పనులు చేయడం కష్టమే కదా. అందుకే కదా నీకు ఎప్పుడు ఏది అత్యవసరమో, ఏది నీకు నిజమైన విలువనిచ్చేది అని నువ్వు గుర్తించాలి. ఇక ఇప్పుడే నువ్వు చేయాల్సింది, తరువాత చెయ్యొచ్చేది, అసలు చేయాల్సిన అవసరం లేనిది అని ఇలా 3 భాగాలుగా నువ్వు విభజించుకోవాలి. ఇక ముఖ్యమైన పనులన్నిటినీ కూడా ముందుగా నువ్వు ఈ క్షణమే పూర్తి చేయడం జీవితాన్ని సులభతరం చేస్తుంది. అర్థమవుతుంది కదా. ఇక మూడవది ఏంటో తెలుసా? వ్యవస్థను కలిగి ఉండడం. జీవితంలో ఎంత ప్రతిభ ఉన్నా సరే, ఎంత బుద్ధిమంతులమైనా సరే, వ్యవస్థ అనేది లేకపోతే విజయాన్ని అందుకోవడం చాలా కష్టం కదా. ఆలోచించు. సరైన ప్రణాళిక లేకపోతే నువ్వు చేసే ప్రతి పని కూడా గందరగోళంగా మారుతుంది. క్రమబద్ధత, నియమ నిబంధనలు, అలానే సమర్థవంతమైన విధానాలతో జీవితం అనేది సాఫీగా ముందుకు సాగాలి. అసలు ఎందుకని వ్యవస్థ అవసరం చెప్పు? ఒక్క క్షణం మీరు ఊహించండి. ఒక నిర్దిష్ట లక్ష్యం అనేది మీకు ఏది కూడా లేకుండా మీరు ప్రయాణాన్ని మొదలు పెడితే అక్కడ మిమ్మల్ని మీరు ఎక్కడికి తీసుకెళ్తారు? ఆలోచించు, నీకే తెలుస్తుంది. అలానే అదేవిధంగా ఒక చక్కటి వ్యవస్థ లేకపోయినా సరే జీవితం అనేది గందరగోళంగా అయిపోతుంది. గుర్తుపెట్టుకో. వ్యవస్థ అనేది మనకు మార్గదర్శకంగా ఉండే ఒక కాంతి పదం. ఇక ఇది ఏకకాలంలో సమయాన్ని నీకు మంచిగా ఆదా చేస్తుంది.
ఇక పనులను ఎంతగానో సులభతరం చేస్తుంది. ఇక మనల్ని విజయానికి చేరువ చేస్తుంది. అసలు వ్యవస్థను ఎలా ఏర్పాటు చేసుకోవాలి? ముందుగా తదుపరి రోజు ఏం చేయాలో ముందే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఉదయాన్నే ఏం చేయాలి అనేది ఆ సమయానికే నువ్వు అనుకోవడం కన్నా రాత్రివేళ ముందు రోజే ప్రణాళికను సిద్ధం చేసుకోవడం నీకు ఎంతో మంచిది. ఇక రెండవది, నీ పనుల ప్రాధాన్యతల వారీగా వర్గీకరించండి. అత్యవసరమైన పనులను ముందుగా మీరు పూర్తి చేసేసి తక్కువ ప్రాముఖ్యత కలిగిన వాటిని తరువాత చేయండి. ఇక 3, గుర్తుపెట్టుకోవడానికి జాబితాలను ఉపయోగించండి. మనసు అన్నిటినీ కూడా గుర్తు చేసుకోవడం అసలు సాధ్యం కాని పని కదా. కాబట్టి మీకు అత్యవసరమైన ముఖ్యమైన పనులను లిఖితపూర్వకంగా రాసి పెట్టుకోవడం చాలా ముఖ్యం. అది ఉత్తమమైన పద్ధతి. ఇక 4వది, నిరంతరం మెరుగుపరుచుకునే విధంగా వ్యవస్థని నువ్వు రూపొందించుకోవడం. ఒక విధానం నువ్వు పాటించేటప్పుడు అది ఎంత ప్రయోజనకరంగా ఉందో సమీక్షించుకోండి. అసలు అవసరమైతే మార్పులు చేసి మరింత మెరుగుపరుచుకోండి. అర్థమవుతుంది కదా? అసలు వ్యవస్థ అనేది మీ విజయానికి ఏ విధంగా తోడ్పడుతుంది? ఒక్కసారి సరైన విధానం అనేది అలవర్చుకుంటే ఆ మార్గంలో నువ్వు నడవడం సహజంగా మారుతుంది. అప్పుడు మనం ఒక్కో చిన్న విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగగలం. వ్యర్థ సమయాన్ని పూర్తిగా తగ్గించి చక్కటి సమయ నిర్వహణతో మన పనులపై పూర్తి నియంత్రణను మనం పొందగలం. మనలో గందరగోళాన్ని మొత్తం తొలగించి శాంతియుతమైన మనస్థితిని ఏర్పరచుకోవచ్చు. అసలు ఇక్కడ క్రమబద్ధత అంటే స్వేచ్ఛను నువ్వు కోల్పోవడం కాదు, నిజంగా నువ్వు స్వేచ్ఛను పొందడమే. మీ పని విధానం సరిగ్గా ఉంటే మిగిలిన పూర్తి సమయాన్ని నువ్వు ఆనందంగా ఉపయోగించుకోవచ్చు. అర్థమవుతుందా? వ్యర్థమైన పనులు, ఒత్తిడులు, గందరగోళాలు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అందుకే జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఒక నిబంధన బద్ధతమైన వ్యవస్థను నువ్వు నిర్మించుకో. చక్కటి పద్ధతులు అన్నీ అలవాటు చేసుకో. విజయానికి నీ ప్రయాణాన్ని సుగమనం చేసుకోండి. ఇక 4వది, తక్కువగా బాగా చేయడం. అనేక మంది కూడా విజయాన్ని కఠినంగా శ్రమించడంలోనే చూస్తారు. ఎంత ఎక్కువ పని చేసినా సరే ఫలితం అనేది అక్కడ లేకపోతే ఆ శ్రమ అనేది వ్యర్థమవుతుంది కదా. అందుకే కష్టపడ్డమే కాక సరిగ్గా తెలివిగా పనిచేయడం నేర్చుకో. ఇది ఎంతో అవసరం. తెలివిగా పనిచేయడం అనేది ఎలాంటి పనినైనా సరే అతి తక్కువ సమయంలోనే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను పొందే విధంగా చేయాలి. పనిచేసే విధానం అనేది ఎప్పుడూ కూడా ఫలితాలను నిర్ణయిస్తుంది. ఒక పనిని నువ్వు చేయడానికి 2 మార్గాలుంటాయి. అందులో మొదటిది, సాధారణంగా నువ్వు కష్టపడుతూ ఎక్కువ సమయం అనేది తీసుకొని ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తూ పనిచేయడం. ఇక రెండవది, తెలివిగా వ్యూహం సిద్ధం అనేది నువ్వు చేసుకొని సమర్థతతో తక్కువ సమయంలోనే అద్భుతమైన ఫలితాలను నువ్వు అందించగలిగేలా పనిచేయడం. అర్థమవుతుంది కదా? వేడుక పనులను తగ్గించుకోవడం ద్వారా సమయాన్ని నువ్వు ఆదా చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా ప్రణాళికను సిద్ధం చేసుకొని సరళతరం చేసే మార్గాలను నువ్వు అన్వేషించాలి. అనవసరమైన పనుల వల్ల శ్రమ అనేది వృధా కాకుండా నువ్వు చూసుకోవాలి. జాగ్రత్త పడు. ఏకకాలంలో అనేక పనులు నువ్వు చేయడం కంటే ఒక్కొక్క పనిని పూర్తిగా ఒకదాని తరువాత మరొకటి చేయడం నీకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, అవసరమైన పనులను పూర్తి స్థాయిలో నువ్వు చేసే విధంగా ఆలోచించాలి. ముందుగా సరైన ప్రణాళికను వేసుకొని అందుబాటులో ఉన్న సౌకర్యాలను నువ్వు ఉపయోగించుకుంటే తక్కువ శ్రమతో మెరుగైన ఫలితాలను నువ్వు సాధించవచ్చు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండు. ఇక 5వది, క్రమశిక్షణను నేర్చుకోండి. మీకు ఉపయోగపడే పనులను నువ్వు చేయడంలో ఖచ్చితంగా ఉండాలి. ప్రోత్సాహం లేనప్పటికీ కూడా మీ పని మీద మీరు దృష్టి పెట్టండి. చిన్న చిన్న అలవాట్లతో క్రమశిక్షణను పెంపొందించుకోండి. ఇక 6వది, నేర్చుకోవడం అస్సలు ఆపకండి. ఎప్పుడూ కూడా కొత్త కొత్త విషయాలను
తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉండాలి. విజేతలు నిరంతరం కూడా చదువుతూనే ఉంటారు, శోధిస్తారు, కొత్త మార్గాలను వెతుకుతారు. ప్రపంచం మారుతుంది. ఎంతకాలమని మీరు కూడా అలానే ఉంటారు? మీరు కూడా మారండి. కొత్త కొత్త నైపుణ్యాలను అభ్యసించండి, వాటిని ఉపయోగించండి. ఇక 7వది, ఆరోగ్యాన్ని ముఖ్యంగా చూడండి. మీరు ఎంత తెలివిగా ఉన్నా సరే ఆరోగ్యం అనేది సరిగా లేకపోతే మీరు ఒక్క పని కూడా చేయలేరు కదా. కాబట్టి మంచి ఆహారం తీసుకోండి, రోజు కాయకల్పం చేయండి, సరైన నిద్రను తీసుకోండి. అసలు నువ్వు గుర్తుపెట్టుకో, ఆరోగ్యం ఉంటేనే కదా నువ్వు మంచి ఆలోచనలను చేయగలవు, ఎక్కువ పనిని కూడా చేయగలవు. ఇక 8వది, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అసలు నిజమైన తెలివి అంటే ప్రశాంతమైన మనసుని నువ్వు కలిగి ఉండడం, ఆందోళన, ఒత్తిడిని నువ్వు తగ్గించుకోవడం, మెదడుకి విశ్రాంతిని ఇవ్వడం, ధ్యానం, యోగా, సాధన వంటి మార్గాలను నువ్వు ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన విశ్రాంతి విధానాలను జాగ్రత్తగా నేర్చుకోండి. ఇక 9వది, ధనాన్ని తెలివిగా వాడండి. సంరక్షించడం మీరు తెలుసుకోండి. పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసుకోవాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పొందే మార్గాలను కనుగొనండి. అలానే మీరు సంపాదన పెంచుకునే అవకాశాలను జాగ్రత్తగా వెతకండి. అసలు మీకు సంపద అంటే పొదుపు, అలానే పెట్టుబడి. అర్థమవుతుంది కదా. ఇక 10వది, విజేతలతో నడవండి. మీరు ఎవరితో ఉంటారో అలానే మారుతారు. విజేతలతో నువ్వు కలిసినప్పుడే కదా నువ్వు కూడా విజయాలను ఒకటి తర్వాత మరొకటి సాధించగలవు. మంచి బుద్ధిమంతుల నుండి కూడా నేర్చుకోండి. వారి యొక్క జీవితాల్ని జాగ్రత్తగా గమనించండి. గొప్ప రచనలను మంచిగా చదవండి. ఇక 11వది, ధైర్యంగా ముందుకు సాగండి. విజయాన్ని నువ్వు సాధించాలి అంటే సాహసం అనేది ఖచ్చితంగా అవసరం. నువ్వు భయపడితే అవకాశాలను పూర్తిగా కోల్పోతావు. కొత్త అవకాశాలను స్వీకరించండి. అసలు ప్రయత్నించకుండానే ఓడిపోయేలా మాత్రం ఎప్పుడూ చేయకండి. ఏదైనా సరే సాధించాలి అంటే ముందుగా ముందడుగు వేయాలి కదా. అర్థమవుతుందా. ఇక 12వది, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. రోజులో ఉన్న 24 గంటలు అందరికీ కూడా ఒకే విధంగా ఉంటాయి. కానీ కొన్ని గంటల్లోనే అద్భుతాలు సృష్టించే వాళ్ళు ఎందుకుంటారు? కారణం ఏంటి? వాళ్ళు సమయాన్ని సరిగ్గా యాజమాన్యం చేసుకోవడం. నిజమే కదా. అనవసరమైన పనులను తగ్గించడం, అవసరమైన వాటి కోసం మాత్రమే సమయాన్ని వెచ్చించడం, ఇది విజయానికి మార్గం. ఇక 13వది, మంచితనాన్ని అలవాటు చేసుకోవడం. ఈ లోకంలో తెలివిగా బ్రతకడం అంటే మిగతా వారికి సహాయపడడంలో కూడా నువ్వు ముందుండడం. మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఎక్కువ మంది మిత్రుల్ని సంపాదించుకుంటూ ఉంటారు. ఇక మంచి మంచి సంబంధాలు జీవితాన్ని మరింత అందంగా, ఆనందంగా మారుస్తాయి. నిజమే కదా. ఇక 14వది, నీ మార్పుని నువ్వు స్వీకరించడం. ప్రపంచం అనేది ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. మార్పుని నువ్వు ఖచ్చితంగా అంగీకరించాలి. కొత్త ధనాన్ని నువ్వు స్వీకరించాల్సింది. పాత పద్ధతులకే నువ్వు పూర్తిగా కట్టుబడి ఉంటే ఎంతగానో నువ్వు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉండు. ఇక 15వది, ప్రియమైన పనులను పెంచుకోండి. కేవలం మీరు ఉద్యోగం, వ్యాపారం మాత్రమే కాదు, మనసుకి ఆనందాన్నిచ్చే పనులను కూడా మీరు అలవాటు చేసుకోవాలి. ఇవి ఎంతో అవసరం. సంగీతం, రాయడం, అలానే బొమ్మలు గీయడం, చిత్రీకరణ, మీకు నచ్చిన కళను, మీకు తోచింది ఏదైనా సరే మీరు మెరుగుపరుచుకోవడం ద్వారా సంతోషంగా ఉండగలరు. ఇక 16వది, ప్రతికూల ఆలోచనలన్నీ తొలగించండి. మీరు అనుకున్నదంతా కూడా సాధ్యమే, కానీ ముందుగా మిమ్మల్ని మీరు నమ్మాలి. ప్రతిదీ కూడా అసాధ్యమనే వాటిని దూరం పెట్టండి. సమస్యలు అనేటివి వస్తుంటాయి, పోతుంటాయి, కానీ వాటిని అధిగమించగల శక్తి కూడా మీలోనే ఉంటుంది. అర్థమైందా. ఇక 17వది, మీ మాట తీరును మెరుగుపరుచుకోండి. మంచి ఆలోచన ఉంటేనే ఇక్కడ సరిపోదు, దాన్ని ఇతరులకు సమర్థంగా చెప్పగలగాలి. అసలు మంచి సంబంధాలు
ఏర్పరచుకోవడానికి, ఉద్యోగంలో నువ్వు పైకి ఎదగడానికి నీ మాట తీరు అనేది చాలా అవసరం. అర్థమైందా? ఇక 18వది సహనాన్ని కలిగి ఉండడం. వేగంగా నువ్వు ఆశించకుండా సిరి సంపద, విజయం అనేది అన్నీ క్రమంగా వస్తాయి. కష్టసాధ్యమైన పనులు వెంటనే ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇవ్వని గుర్తుపెట్టుకో. క్రమశిక్షణతో పాటు సహనం కూడా ఎంతో అవసరం. అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా గుర్తుంచుకో. ఇక 19వది తప్పుల నుండి నేర్చుకోండి. తప్పు చేయడం అనేది తప్పు కాదు, కానీ ఒకే తప్పుని పునరావృతం చేయడం మాత్రం అది ముమ్మాటికి మీ తప్పే కదా. తప్పులు మీకు బలమైన పాఠాలు నేర్పుతాయి. వాటిని మీరు మెరుగుదలకు మార్గంగా ఉపయోగించుకోండి. అర్థమవుతుందా? ఇక చివరిగా 20వది ఆనందంగా జీవించండి. ఇంత అన్నీ తెలుసుకున్నాక కూడా జీవితాన్ని మీరు ఆనందంగా గడపకపోతే ఏం లాభం చెప్పండి? చిన్న చిన్న సంతోషాలను మంచిగా ఆస్వాదించండి. మిగతా వాళ్ళని సంతోషపెట్టండి. మీరు సంతోషంగా ఉంటేనే కదా మీ జీవితం అనేది అర్థవంతమవుతుంది. అర్థమైంది కదా? మనసుకి ఆనందం అనేది లేకపోతే ఎంతటి విజయాలు సాధించినా సరే అవి అర్థహీనమే అని గుర్తుపెట్టుకో. జీవితం అనేది అనుభవించడానికి, ఆస్వాదించడానికి కానీ చాలామంది వ్యక్తులు ఆనందాన్ని ఎక్కడో వెతుకుతూ ఉంటారు. ఎంత విచిత్రమో చూడు. ధనం వస్తే, పేరు ప్రఖ్యాతులు పెరిగితే సంతోషం అనేది దొరుకుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ అసలు సిసలైన ఆనందం ఎక్కడుంది అంటే దాన్ని ఎలా పొందాలో మీరు తెలుసుకుంటే జీవితం అనేది మరింత పరిపూర్ణంగా మారిపోతుంది. ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో కాదు, మనలోనే వెతకాలి. అసలు కొందరు వ్యక్తులు ఆనందాన్ని ఇతర చేతుల్లో పెట్టి వేచి చూస్తూ ఉంటారు. ఆయన నన్ను గౌరవిస్తేనే నాకు సంతోషం, ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తేనే నాకు ఆనందం, నేను హాయిగా ఉండగలను. ఇలా ఇతరుల ప్రవర్తనపై మీరు ఆధారపడితే ఎప్పుడూ కూడా సంతోషం అనేది దొరకదు. అసలు నిజమైన ఆనందం మన లోపలే ఉంటుంది అని గుర్తుపెట్టుకో. మనం ఎలా ఆలోచిస్తున్నామో, జీవితాన్ని ఎలా స్వీకరిస్తున్నామో కేవలం దాని మీదే మన ఆనందం అనేది ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? చిన్న విషయాల్లో సంతోషాన్ని కనుగొనండి. మంచి పాట వినడం, అలానే చల్లటి గాలి తాకడం, ఓ పేద బాలుడి చిరునవ్వుతో పలకరించండి. ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న సంతోషాలను ఇస్తాయి కదా. ఆలోచించు. కానీ మనం వాటిని గమనించకుండా పెద్ద విషయాలకే పరిమితమైపోతూ ఉంటాం. జీవితంలోని ఆనందం చిన్న చిన్న క్షణాలను ఆస్వాదించడంలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకో. ప్రతికూల ఆలోచనలను తగ్గించండి. నాకు అసలు ఇది సాధ్యం కాదు, నాకు ఎప్పుడూ మంచి జరగదు, ఇవన్నీ కూడా కేవలం మన సొంత ఆలోచనలే. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మన ఆనందాన్ని పూర్తిగా శాశ్వతంగా నాశనం చేసేస్తాయి. ప్రతికూల ఆలోచనలకు బదులుగా నేను ప్రయత్నిస్తే ఏదైనా సరే సాధిస్తాను, విజయాన్ని చేరుకుంటాను అని, నా జీవితం ఎంతో విలువైనది, ఇలాంటి మాటలతో మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. అప్పుడే విజయం అనేది మనల్ని చేకూరుతుంది. పొరపాటున కూడా ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. అతనికి అంత ధనం ఉంది, కానీ నాకెందుకు ఇలా ఉంది? ఆమె జీవితంలో అన్నీ బాగా ఉన్నాయే, కానీ నా జీవితంలో ఎందుకు ఇంత అవస్థ, ఇన్ని కష్టాలు ఎందుకు? ఇవన్నీ కూడా మన ఆనందాన్ని దూరం చేసే ప్రమాదకరమైన ఆలోచనలు. నిజమే కదా? ప్రతి ఒక్కరికి వారి సొంత ప్రయాణం అంటూ ఒకటి ఉంటుంది. ఎవరిని పోల్చుకోకుండా మన ప్రయాణాన్ని మనం సంతోషంగా ఆస్వాదించాలి. కృతజ్ఞతలను అలవాటు చేసుకోండి. మనకు ఏమీ లేకపోయినా సరే ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, మనల్ని నిన్నుగా ప్రేమించే వ్యక్తి, తినడానికి తిండి, నిద్రపోవడానికి ఒక మంచం, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి అని అనుకోవడం మన ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. నిజమే కదా? ప్రతిరోజు కూడా మనకి ఉన్న మంచి మంచి విషయాలను మనం గుర్తు తెచ్చుకుంటే మనం మరింత సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా జీవించగలం. మనసుకు నచ్చిన పనులు చేయండి. మనసుకు నచ్చని పని చేస్తూ ప్రతిరోజు కూడా మనం బాధపడుతూ ఉంటే ఆనందం అనేది అస్సలు దొరకదు. అందుకే మనకు నిజంగా నచ్చిన పనులని అవి ఏంటో కనుక్కొని వాటిని చేయడంలో ఆనందాన్ని పొందాలి.
అసలు పని అనేది మనం బ్రతకడానికి ఒక భాగమే. కానీ అది మన ఆనందాన్ని దూరం చేసేలా ఉండకూడదు. ఉన్న సంతోషాన్ని రెట్టింపు అయ్యేలా చూడాలి. సంతోషంగా ఉండే వ్యక్తులతో సమయం గడపండి. మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మన ఆలోచన విధానం అనేది ఖచ్చితంగా మారుతుంది. ఎప్పుడూ కూడా ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తులతో ఉంటే మనం కూడా అలానే మంచిగా మారిపోతూ ఉంటాం. అందుకే మనల్ని ప్రోత్సహించే, సంతోషాన్ని మనం పంచుకునే, సానుకూలంగా ఆలోచించే వ్యక్తులతోనే కలిసి ఉండాలి. అర్థమవుతుంది కదా? చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.